హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక గ్యాస్ బుకింగ్పై కొత్త రూల్స్ ఇక నుండి ఇలాగే తీసుకోవాలి అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్య రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు సంక్షేమంలో కూరుకుపోయాయి. చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పశ్చిమాసియా యుద్ధం సెగలు ప్రపంచ దేశాలతో పాటు భారత్ను కూడా తాకాయి. ఈ క్రమంలో భారత్లోనూ వారం రోజుల వ్యవధిలో 3 సార్లు పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగాయి. అటు ఎల్పీజీ గ్యాస్ బుకింగు, డెలివరీలోనూ పలు కీలక మార్పులు చేశారు. అయితే తాజాగా ఇండియన్ ఆయిల్, అలాగనే హెచ్పి గ్యాసు, భారత్ గ్యాసు వినియోగదారుల కోసం ఎల్పీజీ సిలిండర్ బుకింగు, సిఎన్జి కనెక్షన్కు సంబంధించి ప్రభుత్వం, చమురు సంస్థలు కొన్ని ముఖ్యమైన నిబంధనలను మార్చాయి. ఈ రూల్స్ను పాటించకపోతే గ్యాస్ కనెక్షన్ నిలిపివేయటమే కాకుండా సబ్సిడీ కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు లేదా అక్రమంగా ఉపయోగించకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది. ఆధార్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ కేవైసీ పూర్తి చేయని వారికి భవిష్యత్తులో సిలిండర్ బుకింగ్ చేసుకోవటంలో ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేసింది. అలాగే సబ్సిడీ కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు వినియోగదారులు గ్యాస్ కంపెనీల అధికారిక యాప్ ద్వారా లేదా సమీపంలోనే గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. అలాగే కొత్త నిబంధనల ప్రకారం సిలిండర్ డెలివరీ సమయంలో డెలివరీ ఐడెంటిఫికేషన్ కోడ్ చూపించటం తప్పనిసరి. మీరు సిలిండర్ బుక్ చేసినప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు 4 అంకెల డిఎస్సి కోడ్ వస్తుంది. సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తికి ఈ కోడ్ చెబితేనే సిలిండర్ అయితే అందిస్తారు. కాబట్టి వినియోగదారులు తమ కనెక్షన్కు పనిచేసే మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోవటం ముఖ్యం. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒకే వ్యక్తి పేరు మీద లేదా ఇంటి చిరునామాపై 1 కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉండకూడదు. ఒకవేళ వేరు కంపెనీల నుంచి ఒకే ఇంట్లో 2 కనెక్షన్లు ఉంటే అందులో ఒకదానిని సరెండర్ చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థలు సాఫ్ట్వేర్ సాయంతో ఇటువంటి డూప్లికేట్ కనెక్షన్లను గుర్తించి ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండానే బ్లాక్ చేస్తున్నాయి. సాధారణ ఫోన్స్ కాల్స్ ద్వారా బుక్ చేసుకునే పద్ధతి కంటే డిజిటల్ విధానాలను ప్రోత్సహించడానికి చమురు సంస్థలు కొత్త నిబంధనలను తీసుకొచ్చాయి. వాట్సాప్, అధికారిక మొబైల్ యాప్లు, ఉమాంగ్ యాప్ ద్వారా బుక్ చేసుకునే వారికి ప్రాధాన్యత లభిస్తుంది. అలాగే డిజిటల్ పేమెంట్లు చేసే వారికి ప్రత్యేక ఆఫర్లు, వేగవంతమైన డెలివరీ కూడా లభిస్తాయి. ప్రతి 5 సంవత్సరాలకు తప్పనిసరి భద్రతా తనిఖీ నిర్వహించనున్నారు. గ్యాస్ ఏజెన్సీకు చెందిన అధికారిక మెకానిక్ వచ్చి గ్యాస్ పైపులు, రెగ్యులేటరు, స్టవ్ వంటి వాటిని తనిఖీ చేస్తారు. ఇక ఇళ్లలో పైపుడు న్యాచురల్ గ్యాస్ వాడుతున్న వినియోగదారులు తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను సరెండర్ చేయాలి లేదా సేఫ్ కస్టడీలో ఉంచాలి. ఒకే ఇంట్లో పిఎన్జి కనెక్షను, సబ్సిడీ ఎల్పీజీ రెండింటినీ కలిపి ఉపయోగించటం పూర్తిగా నిషేధం విధించారు. అలాగే డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్గా వాడితే భారీ జరిమానా విధించనున్నారు.